ఏలూరు జిల్లాలోని కొల్లేరు సరస్సులో విదేశీ పక్షుల సందడి నెలకొంది. ఈ అభయారణ్యాన్ని శీతాకాల విడిదిగా ఏర్పాటు చేసుకుని వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడ తమ సంతానోత్పత్తిని చేసుకునేందుకు తరలివస్తున్నాయి. అయితే ఆటపాకలో ఏర్పాటు చేసిన పక్షుల కేంద్రం గత తుఫాను దెబ్బకు మూతపడింది. దీంతో పర్యాటకులు నిరుత్సాహంతో వెనుతిరుగుతూ ఉన్నారు. మరొకవైపు ఆక్రమణలు, కాలుష్యంతో కుంచుకుపోతున్న కొల్లేరు అభయారణ్యం పక్షులకు హానికరంగా మారుతోంది. దీనిపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. శీతాకాలం రావడంతో విదేశీ పక్షులు కొల్లేరుకు తరలి వస్తున్నాయి. పెద్ద ఎత్తున కూడా దేశ విదేశాల నుంచి వలస వస్తూ కూడా ఇక్కడ తన సంతానోత్పత్తిని చేసుకునేందుకు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తూ అవన్నీ కూడా తమ గూడును ఏర్పాటు చేసుకుని గుడ్ల ఉత్పత్తిని చేసేందుకు కూడా ప్రస్తుతం ఈ ప్రాంతానికి తరలి వస్తున్నాయి. విదేశీ పక్షులతో కొల్లేరు ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం సందడిగా నెలకొంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఆటపాక కొల్లేరు పక్షుల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ కూడా ప్రత్యేకించి వచ్చేటువంటి పర్యావరణ ప్రేమికులకు, పక్షి ప్రేమికులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఒకే చోట ఈ పక్షులన్నీ చూసే విధంగా ఏర్పాటు చేసిన ఈ ఆటపాక పక్షుల కేంద్రం వద్ద కూడా ఉన్నటువంటి విదేశీ పక్షులు కూడా మనం చూడొచ్చు. ఎంతో చూడముచ్చటగా అటు ఫ్లెమింగో కానీ, అలాగే ఫిలికాన్ పక్షులు కానీ, గోడబాతు పక్షులు, కింగ్ ఫిషర్ పక్షులు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చి సందడి చేస్తుండడంతో వాటిని చూసి మురిసిపోయేందుకు అనేక ప్రాంతాల నుంచి పర్యాటకులు, పర్యావరణ ప్రేమికులు వస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఆటపాక పక్షుల కేంద్రం మూతపడి ఉండడంతో ప్రస్తుతం వారందరూ కూడా నిరాశతో వెనుతిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కేవలం కొల్లేరు ప్రాంతం ఏదైతే ఉందో అటు గుడివాక లంక, పైన ఉన్నటువంటి పైడి చింతపాడు, కొక్కిరాయి లంక, పత్తికోళ్ళ లంక ఈ గ్రామాల మీదుగా వస్తూ రహదారి పక్కన ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ప్రస్తుతం ఆ పక్షులను చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ ఆటపాక పక్షుల కేంద్రంలో గడిచిన తుఫాన్ ఏదైతే ఉందో ఆ తుఫాను ప్రభావంతో కాస్త రహదారులు దెబ్బతినడంతో ప్రస్తుతం వాటికి మరమ్మతులు చేస్తూ కూడా ఈ పక్షుల కేంద్రంలోకి పర్యావరణ ప్రేమికుల అనుమతిని నిరాకరించడం అయితే జరుగుతుంది. దీంతో వారందరూ కాస్త నిరాశతో వెనుక తిరుగుతున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ పక్షుల కేంద్రం కూడా అభివృద్ధి పనుల తర్వాత తిరిగి ప్రారంభం కానుంది. ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున వస్తున్న విదేశీ పక్షుల సంఖ్య కనుక మనం చూసుకుంటే గతంలో దాదాపు 2,20,000 ఎకరాల వరకు ఉన్నటువంటి ఈ కొల్లేరు సంబంధించినటువంటి ప్రాంతం ప్రస్తుతం ఏదైతే 40 నుంచి 50,000 ఎకరాల వరకు కూడా కుచించుకుపోయింది. అనేక ఆక్రమణలు కొల్లేరులో వెలిసినటువంటి చెరువుల నేపథ్యంలో కూడా దాదాపు కొల్లేరు 40,000 ఎకరాల వరకు కుచించుకుపోయింది. ఈ తరుణంలో పక్షుల సంఖ్య కూడా చెరువులో ఉన్నటువంటి వ్యర్థాల వల్ల కానీ, అలాగే కలుషితం వల్ల కూడా అవి మృత్యువాత చెందడం, ఆ గుడ్లు సంతానోత్పత్తి జరగకుండా గుడ్లు కూడా మృత్యువాత చెందడంతో ప్రస్తుతం పక్షుల సంఖ్య తగ్గిపోయింది. గతంలో దాదాపు 170 రకాల విదేశీ పక్షులు ఈ ప్రాంతానికి తరలి వచ్చేవి, వలస వచ్చేవి. ఇక్కడ శీతాకాలం అంతా కూడా ఉండి ఆ గుడ్లను పెట్టి ఆ గుడ్ల ద్వారా పిల్లలను సంతానోత్పత్తి చేసి తిరిగి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి తర్వాత మార్చి నెలలో వేసవి వస్తుందనగా తమ పిల్లలను తీసుకుని మళ్ళీ దేశ విదేశాలకు వెళ్ళిపోయి ఎక్కువగా ఆస్ట్రేలియా, నైజీరియా వంటి దేశాల నుంచి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పక్షులు వస్తూ ఉండేవి. ఆ పక్షుల సంఖ్య దాదాపు గతంలో 170 రకాల వరకు విదేశీ పక్షులు వస్తే ఇప్పుడు కేవలం 20-30 రకాల విదేశీ పక్షులు మాత్రమే వస్తున్నాయి. అనేక అద్భుతమైనటువంటి జాతి రకాలకు చెందినటువంటి పక్షుల రాక తగ్గిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూసినటువంటి గోడబాతి కానీ, లేదంటే ఫిలికాన్ పక్షులు కానీ ఈ విధంగా కొన్ని అరుదైన రకాల పక్షులు మాత్రమే ప్రస్తుతం ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అటు పర్యావరణ ప్రేమికులు కూడా అనేక ఆవేదనలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ కొల్లేరులో ఉన్నటువంటి అక్రమ చెరువులను కొట్టివేయాలని, ఇక్కడ ఏర్పడినటువంటి ఆక్రమణలు తొలగించాలని, విదేశీ పక్షులు రాక తగ్గిపోతున్న నేపథ్యంలో వాటిని ఉత్పత్తి పెంచే విధంగా, పునరుత్పత్తి పెరిగే విధంగా ప్రభుత్వం సహాయక చర్యలు తీసుకోవాలని కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ చిత్తడి నేలలు ఇవి, అలాగే ఇక్కడ పర్యావరణ పరిరక్షణ చట్టం ఉంది, అభయారణ్య పరిరక్షణ చట్టం ఉంది. ఈ చట్టాలన్నీ కూడా పెంచాలంటే, ఖచ్చితంగా అమలు చేయాలంటే కూడా వాటిని సంరక్షించాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా తీసుకోవాలని కూడా చెప్పుకోవచ్చు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేపర్పై ప్రకటనలు చేయడం, ప్రజాప్రతినిధులు కొల్లేరును రక్షిస్తున్నామంటూ హామీలు ఇవ్వడం తప్ప కొల్లేరు అభయారణ్యాన్ని పరిరక్షించేందుకు క్షేత్రస్థాయిలో తీసుకున్నటువంటి చర్యలు మాత్రం శూన్యం అనేది చెప్పుకోవచ్చు. దీనికి నిదర్శనమే 2014 ఎన్నికల ప్రచారంలో అప్పటి మోడీ కూటమి ప్రధాని అభ్యర్థిగా ఇక్కడికి వచ్చి కొల్లేరు పూర్తిగా అభివృద్ధి చేస్తాం, అలాగే పర్యాటక ప్రాంతంగా
తీర్చిదిద్దుతామని ఆయన అత్యద్భుతమైనటువంటి హామీలు ప్రకటన ఇచ్చారు. మోడీ ప్రధానమంత్రి అయి 11 ఏళ్ళు అవుతుంది. 3 దఫాలుగా ఆయన ప్రధానమంత్రి అవుతూనే ఉన్నారు. కానీ కొల్లేరులో పక్షుల భవిష్యత్తు మారలేదు, అలాగే ఇక్కడ కొల్లేరు ప్రజల భవిష్యత్తు కూడా మారలేదు అనేటువంటి ఆరోపణలు అయితే ఇక్కడ వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఇప్పటికైనా కొల్లేరులో ఉన్నటువంటి వన్యప్రాణులు సంరక్షించి పక్షుల మనుగడ అంతరించిపోకుండా, పక్షి జాతి అంతరించిపోకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా పర్యావరణ ప్రేమికులు కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కొల్లేరులో ప్రజలను కాపాడుతూ, పక్షులను కాపాడుతూ, పర్యావరణాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని అయితే చెప్పుకునే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, కొల్లేరు ఆటపాక పక్షుల కేంద్రం నుంచి.